సో మిత్రులందరికీ స్వాగతం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం. సో ప్రీవియస్ క్లాస్లో మనం మల్టిపుల్ రౌటర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ రాయాలనే దాని గురించి నేర్చుకున్నామండి. అదేవిధంగా ఈ యొక్క క్లాస్లో మనం ఫస్ట్ అజెండా గురించి డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ మన అజెండా ఏంటంటే ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్స్ అనేవి మనం కాన్ఫిగర్ చేస్తామండి. ఇవి స్టాటిక్ రౌటింగ్లో ఒక టైప్ ఆఫ్ రౌటింగ్ని మనం ఏమంటామంటే ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్స్ అంటామండి. సో ఫస్ట్ మనమైతే ఇక్కడ అజెండాలో భాగంగా అసలు ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ అంటే ఏందబ్బా, దాన్ని ఎందుకు వాడాలి, ఎలాంటి సిచ్యువేషన్లో వాడాలనే దాని గురించి ఇక్కడ నేర్చుకున్న తర్వాత మనకు ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ గురించి పర్ఫామ్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది 1.0 నెట్వర్క్, ఇది 2.0 నెట్వర్క్. సో ఇది 3.0 అనుకుంటున్నా, ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి 4.0 అనుకుంటున్నా, ఈ రౌటర్ టు ఈ రౌటర్ ఇది 5.0, ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 6.0 నెట్వర్క్ అనుకుంటున్నా అండి, యాజ్ పర్ అవర్ ప్రీవియస్ వీడియోస్ డిస్కషన్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1.10 సిస్టమ్ నుంచి 2.10 సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన అంటే ఇక్కడ స్విచ్ నుంచి రౌటర్కి వచ్చి మనకి ఇక్కడ 2 పాత్స్ ఉంటుందండి. సో ఒక పాత్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, నెక్స్ట్ పాత్ ఏంటండి సో ఈ డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ ఈ రౌటర్కి వచ్చి ఈ రౌటర్ నుంచి మనకు డెస్టినేషన్ రీచ్ అవుతుంది. అంటే ఈ డైరెక్షన్లో మనకు పాత్ 1 ఉంది, ఈ డైరెక్షన్లో మనకు పాత్ 2 ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఆల్వేస్ ఏం చేస్తామండి, షార్టెస్ట్ పాతే కదా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను 1.10 సిస్టమ్ నుంచి 2.10 సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ రౌటర్కి సో ఈ డైరెక్షన్లో వెళ్ళమని ఇన్ఫార్మ్ చేస్తాం, రైట్. సో ఇక్కడ వరకు బాగుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నేను ఏమని చెప్పానండి, ఈ రౌటర్ నుంచి ఈ ఇంటర్ఫేస్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డెలివరీ అవుతుందని చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను రాసే రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటండి, స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ కదా. స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే ఏంది, మాన్యువల్ అప్డేషన్. అంటే ప్రతి రౌటర్కి వేరే నెట్వర్క్స్కి ఏ విధంగా వెళ్ళాలో నువ్వు మాన్యువల్గా అప్డేట్ చేయాలి, అదర్వైజ్ ఇట్ డోంట్ నో హౌ టు రీచ్ టు ది అదర్ నెట్వర్క్స్, రైట్. అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ కాకుండా ఉండే వాటికి మనం ఏం చేయాలంటే మాన్యువల్ అప్డేషన్ అనేది ఇవ్వాలి, రైట్. సో ఏంది, స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళమని చెప్పా, ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం, రైట్. సో ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ ఏంది, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇలా కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ప్యాకెట్ ఇక్కడికి వస్తుంది. సో ఈ రౌటింగ్ టేబుల్లో నువ్వు అని ఏమని రాసినావు, నువ్వు 2.10 సిస్టమ్కి వెళ్ళాలంటే ఈ డైరెక్షన్లో వెళ్తే నువ్వు 2.10 అనే సిస్టమ్తో లేదంటే 2.0 నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతావని మనం ఇక్కడ మాన్యువల్గా రౌట్ అనేది అప్డేట్ చేసినాం. ఇక్కడ యాక్చువల్గా ఏమైందండి, ఈ లింక్ అనేది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు నువ్వేమనుకుంటావు, ఓకే ఈ లింక్ ఫెయిల్ అయింది కదా, మళ్ళీ ఇంకొక పాత్ ఇలా ఉంది కదా, మనం ఇక్కడికి వచ్చి ఇట్లా రీచ్ అవుతామంటే ఇది 100% అజంప్షన్ తప్పు. ఎందుకంటే మాన్యువల్ రౌట్ అంటే ప్రతి దానికి నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి, అర్థమవుతుందా. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక డౌట్ ఏం రావచ్చు అంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే స్టాటిక్ రౌటింగ్ రాస్తానో అప్పుడు నేనేం రాస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్లోకి వెళ్ళి ఇట్లా వెళ్ళు, లేదంటే ఇట్లా వెళ్ళని 2 రాసినాను అనుకుందాం, అది యాక్సెప్ట్ చేయదు, అర్థమవుతుందా. అది యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే దేర్ మై బి కన్ఫ్యూజన్. అంటే రౌటర్కి ఇట్లా తీసుకోవాలా ఇట్లా వెళ్ళాలా తెలియదు, రైట్. అర్థమవుతుందా. అంటే ఇప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 2 రౌట్స్ అనేవి రాయడానికి ఉండదు. అంటే యాస్టీజ్గా 2 రౌట్స్ రాసినామంటే దీని నుంచి పోవాలా రౌటర్కి అర్థం కాదు. సో కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఫస్ట్ మనం ఇట్లా నుంచి వెళ్ళినాం అనుకో 2 రౌటర్లతో మన డెస్టినేషన్కి రీచ్ వెళ్తాం. సో అట్లా కాకుండా ఇటు నుంచి అయితే 1, 2, 3, 4 నుంచి రౌటర్ల నుంచి మళ్ళీ ఇక్కడికి రీచ్ అవుతాం. అంటే ఫస్ట్ నేనేం చెప్పాలంటే సమ్హౌ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది రాయాలి. స్టాటిక్ రౌటింగ్ వాడుతున్నాం, ఎట్లా వాడుతున్నాం, సో నువ్వు ఫస్ట్ ఇట్లా వెళ్ళి ఇక్కడికి రీచ్ అవ్వు, ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఈ పాత్ తీసుకో అని చెప్పాలి. ఆ పాత్ ఎలా తీసుకోవాలని చెప్పడానికే మనం ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్స్, రైట్. సో ఇక్కడ మీరు థియరీ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్. సో ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ స్టాటిక్ రౌట్స్ యూజ్డ్ ఇన్ ది నెట్వర్కింగ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, టు ప్రొవైడ్ ఏ బ్యాకప్ పాత్ ఇన్ కేస్ ద ప్రైమరీ రౌట్ ఫెయిల్స్. అంటే ఇది షార్టెస్ట్ పాత్ కాబట్టి దీనికి మనం యాక్చువల్ రౌట్ అనేది అప్డేట్ చేస్తాం. ఇన్ కేస్ ఈ లింక్ ఫెయిల్ అయితే అప్పుడు మనకేం కావాలి, ఇంకొక బ్యాకప్ అనేది కావాలి, రైట్. సో ఈ బ్యాకప్ ఎందుకు అబ్బా అంటే మెయిన్ ఏంటంటే రిడెండెన్సీ. అంటే
ఇఫ్ దే ప్రొవైడ్ ఏ బ్యాకప్ రౌట్ ఎన్ష్యూరింగ్ నెట్వర్క్ రిలయబిలిటీ అండ్ మినిమైజింగ్ ది డౌన్ టైం. నీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ రౌట్ లేదనుకో, అంటే ఇట్లా బోనికి లేదనుకో, ఇప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ లింక్ ఎక్కడ ఫెయిల్ అయిందో ఫైండ్ అవుట్ చేసి ఆ లింక్ని మళ్ళీ షట్ డౌన్ నుంచి నో షట్ డౌన్ కొట్టి మళ్ళీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో డౌన్ టైం అనేది రిడ్యూస్ చేయొచ్చు. ఎప్పుడు నీకు ఆల్టర్నేటివ్ పాత్, ఆల్టర్నేటివ్ని పాత్నే మనం ఏమంటాము, బ్యాకప్ పాత్ అని అంటాం, రైట్. సో స్టాటిక్ రౌట్ అనేది ఎప్పుడు కాన్ఫిగర్ చేస్తామంటే ఒక రౌటర్కి మల్టిపుల్ వేస్లో ప్యాకెట్ వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు, ఇన్ కేస్ షార్టెస్ట్ పాత్ రౌట్ అనేది ఫెయిల్ అయితే నువ్వు ఈ రౌట్ తీసుకొని వెళ్ళు డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. దాన్నే మనం ఏమంటామంటే ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్ అంటాం, రైట్. సో దే ఆర్ కాల్ ఫ్లోటింగ్ బికాస్ దే హ్యావ్ ది హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ దెన్ ది ప్రైమరీ రౌట్. ఇప్పుడు చూద్దాం మనం అసలు అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంటే ఏందో దాని గురించి నేర్చుకుందాం, రైట్. సో మేకింగ్ దెమ్ లెస్ ప్రిఫర్డ్ అండర్ ది నార్మల్ కండిషన్. హౌఎవర్ ఇఫ్ ద ప్రైమరీ రౌట్ బికమ్స్ అన్అవైలబుల్ ద ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్ టేక్స్ ఓవర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ ప్రైమరీ రౌట్ అనేది ఎప్పుడు వరకు అయితే పనిచేస్తూ ఉంటుందో అప్పుడు వరకు నీకు ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ అనేది ఆన్లోకి రాదు. ఎందుకు ఆన్లోకి రాదు అనేది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఎప్పుడైతే ఈ ప్రైమరీ రౌట్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడే బ్యాకప్ రౌట్ లేదంటే ఆల్టర్నేటివ్ పాత్ మనం ఏదైతే ఇచ్చినామో అది యాక్టివేట్ అయ్యి ప్యాకెట్ని పంపిస్తుంది. సో ఇక్కడ నీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. యాక్చువల్గా నువ్వు ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్కి ఏముంటుందంటే నార్మల్గా ఏదైతే ప్రైమరీ రౌట్ అనేది మనకు ఉందో దానికంటే దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సరే, ఫస్ట్ నీకు అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ దాని గురించి నేర్చుకున్న తర్వాత మనం మళ్ళీ ఇక్కడికి వద్దామండి. సో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంటే ఏంది దాని గురించి నేర్చుకుందాం. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈస్ ఏ వాల్యూ దట్ రౌటర్ యూస్ టు డిటర్మైన్ ది ఇంపార్టెంట్ పాయింట్ ట్రస్ట్ వర్తీనెస్ ఆఫ్ ఏ పర్టికులర్ రౌట్. It helps the router decide which route to use when the multiple route to the same destination exist from the different routing protocol. The lower administrative distance, the more prefer or trusted the route. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. The lower administrative distance is the prefer or trusted to the route. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.0 అని చెప్పినానా, ఇది 2.0 చెప్పినానా. సో ఇప్పుడు ఎట్లా వెళ్ళొచ్చండి, నేను ఇట్లా అన్నా వెళ్ళొచ్చు లేదంటే ఇట్లా అన్నా వెళ్ళొచ్చు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో వెళ్ళాలంటే మనం స్టాటిక్ రౌట్ అని ఏమని రాస్తాం, రైట్. సో కమాండ్ ఏం రాస్తాం గుర్తుందా మీకు, ఐపీ రౌట్ ఎక్కడికండి 2.0 నెట్వర్క్కి కదా, 192.168.2.0 సబ్నెట్ మాస్క్ ఏందండి 255.255.255.0 అని రాసినామా. సో దీనికి ఇది డిఫాల్ట్ గేట్వే కదా. సో ఇక్కడ నేను ఐపీ అడ్రస్ అనేది 192.168.3.2 ఇచ్చినాం, ఇది ఒకటి ఇచ్చినాం. మళ్ళీ నువ్వేమని రాస్తున్నావు ఇక్కడ ఐపీ స్పేస్ రౌట్ అని రాసి మళ్ళీ ఇదే రాస్తున్నావు. ఏమని రాస్తున్నావు, 2.0కి ఇది 255.255.0 సబ్నెట్ మాస్క్కి, ఇది ఏమంటున్నావు, ఇది 4.0 నెట్వర్క్ అని చెప్పాను కదా. ఈ ఇంటర్ఫేస్ వచ్చి దీనికి ఈ డైరెక్షన్లో వెళ్తే నెక్స్ట్ ఆప్ ఐడి కదా. సో 4.2 ఐపీ అడ్రస్ ఇచ్చిన. సో 192.168.4.2 ఇచ్చిన. అంటే నువ్వు 2.0 నెట్వర్క్కి వెళ్ళడానికి 2 పాత్రలు ఇచ్చినావు. ఇప్పుడు ఎప్పుడైతే రౌటర్ లోపలికి ఆ ప్యాకెట్ 2.0 రిలేటెడ్ ప్యాకెట్ వస్తుందో ఇప్పుడు రౌటర్కి అర్థం కాదు నేను ఈ 3.2 గుండా పోవాలా లేదంటే 4.2 గుండా పోవాలా, అంటే 3.2 నుంచి నేను డెలివరీ చేయాలా 4.2 నుంచి డెలివరీ చేయాలనేది రౌటర్కి అర్థం కాదు. ఎందుకంటే రెండు ఏమని చెప్తున్నాయి, 2.0కి పోవడానికే చెప్తున్నాయి. అర్థమవుతుందా. కానీ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్ ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్లో ఏది ప్రైమరీ డిసైడ్ చేస్తావు, ఏది బ్యాకప్గా డిసైడ్ చేస్తావు, రైట్. సో గుర్తుపెట్టుకో, ఇంపార్టెన్స్ ట్రస్ట్ వర్తీనెస్ అంటే ఏంటంటే ఇట్లా ఒకే డెస్టినేషన్కి మల్టిపుల్ నెక్స్ట్ ఆప్ ఐడీస్ ఉన్నప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనే దాన్ని, సో అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దేనికైతే లోయర్ న్యూమరికల్ నెంబర్ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం కమాండ్ ఇది రాస్తామో ఐపీ రౌట్ 192.168.2.0 దాని సబ్నెట్ మాస్క్ తర్వాత మనం నెక్స్ట్ ఆప్ ఐడి రాస్తామని చెప్పాం కదా. ఈ నెక్స్ట్ ఆప్ ఐడి రాసిన తర్వాత నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా స్టాటిక్ రౌట్కి బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏముంటుందంటే 1 ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే ఇది టైప్ చేయాలి, కానీ అది బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది 1 అని తీసుకుంటుంది. సో నీకు స్టిల్ డౌట్ ఉంటే నువ్వు అప్పుడు షో ఐపీ రౌట్ అని కమాండ్ టైప్ చేస్తావు కదా రౌటింగ్ టేబుల్ జూన్కి, అప్పుడు నీకు ఇట్లా వస్తుంది 1/0 అని వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ స్టాటిక్ రౌటింగ్కి ఏమొస్తుంది 1 అనేది వస్తుంది, రైట్. సో అదేవిధంగా దీనికి కూడా నువ్వు ఇచ్చినా ఇకపోయినా స్టాటిక్ రౌటింగ్ బై డిఫాల్ట్ డిస్టెన్స్ ఏమనేది 1 వస్తుంది. ఇప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, రైట్. ఎట్లా కనుక్కుంటా ప్రయారిటీ ఇవ్వాలనేది అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ దేనికి లో వాల్యూ ఉంటుందో న్యూమరికల్ నెంబరు దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం.
రైట్. సో ఇప్పుడు సింపుల్ అబ్బా, నువ్వు ఏదేమనుకుంటున్నావు, ఇది ప్రైమరీ రౌట్ అనుకుంటున్నావు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కమాండ్ ఏం రాసావంటే ఐపీ రౌట్ డెస్టినేషన్ దాని సబ్నెట్ మాస్క్ ఈ 3.2 నెక్స్ట్ హాప్ అనుకో, ఇక్కడ 3.2 రాసినావు. సో ఇక్కడ 1 ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితేనే కదా ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో మళ్ళీ దీనికి ఏమని చెప్తావంటే ఇదే రౌటర్కి మళ్ళీ నువ్వు 2.0 దాని సబ్నెట్ మాస్క్ ఇదైతే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 4.2 గుండా వెళ్ళని చెప్తున్నా. కానీ ఇట్లా ఇచ్చినాను అనుకో మళ్ళీ రౌటర్కి కన్ఫ్యూజ్ అవుతుంది, ఇట్లా పోవాలా ఇట్లా పోవాలని. అప్పుడు నెక్స్ట్ మనం వాల్యూ అసైన్ చేస్తాం, న్యూమరికల్ వాల్యూ. ఈ న్యూమరికల్ వాల్యూ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఏడి, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. ఈ వాల్యూ నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్ ఏదన్నా ఇచ్చుకోండి, 100 ఇచ్చిన అనుకో, దీని మీనింగ్ ఏంది, ప్రీవియస్ కమాండ్కి నువ్వు ఇచ్చిన ఈకపోయిన డిఫాల్ట్ ఏంది 1. అంటే నువ్వు 3.2 గుండా వెళ్ళమని చెప్పేదానికేమో అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 ఉంది. అదే నువ్వు ఇట్లా 4.2కి వెళ్ళేదానికి నీ ఇష్టం ఏదన్నా ఇచ్చుకో. సో 100 అని ఇచ్చినావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ నెంబరు. ఇప్పుడు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, 3.2కి ఇస్తుంది. ఎందుకు, దీని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి 1 కాబట్టి ప్యాకెట్ అనేది ఈ డైరెక్షన్లో రీచ్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఎందుకబ్బా నువ్వు 100 ఇచ్చినవి, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ పాత్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయితే మీనింగ్ ఏంది, 100 ఉంది కాబట్టి ఇది 1 లేదు కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీ దీనికి వెళ్ళి ఈ బ్యాకప్ రౌట్ అనేది ఏదైతే ఈ ఫ్లోటింగ్ రౌటింగ్ అనేది ఉందో ఈ బ్యాకప్ రౌట్ అనేది ఇప్పుడు ప్రైమరీ రౌట్ అవుతుంది, దాని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. ఎందుకంటే 1 లేకపోతే నెక్స్ట్ 100 కదా. సో 100 అంటే 4.2 నుంచి మనకు ప్యాకెట్ డెలివరీ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసేది ఏంది, ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంకొక పాయింట్ మీరు ఎక్స్ట్రాగా ఏం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం రౌటింగ్ ప్రోటోకాల్స్ స్టాటిక్ కానీ డైనమిక్ కానీ, ఇప్పుడు మనం ఓన్లీ స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన అజెండా ఏంటంటే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏమేమని ఉంటాయంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం స్టాటిక్ లేదు డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ టైప్ చేసిన తర్వాత అంటే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత షో ఐపీ రౌట్ కమాండ్ అని టైప్ చేసినాం అనుకో మనకి ఇట్లా రౌటింగ్ టేబుల్ లేదంటే డేటాబేస్ అనేది చూపిస్తుందండి. సో ఈ డేటాబేస్లో కొన్ని పాయింట్స్ ఏముంటాయో అవి చూద్దాం. సి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డైరెక్ట్లీ కనెక్టెడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్కి ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదండి, ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు, ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు. దేనికి ఈ రౌటర్ గురించి మాట్లాడుతున్నాను నేను, రైట్. సో వాటికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏముంటుంది అంటే 0 ఉంటుంది. అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకు హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది చెప్తారా, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ దేనికైతే లో ఉంటుందో దానికి హైయెస్ట్ ప్రయారిటీ. సి అంటే ఏంటంటే ఇక్కడ ఇండికేట్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్, రౌట్ విత్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈజ్ 0. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2.0కి ఏదైనా రౌట్ ఉంటే ప్రయారిటీ అనేది ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ది లోయర్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని ఎక్కడన్నా మీకు కనబడింది అనుకో, దాని మీనింగ్ ఏంటంటే స్టాటిక్ రౌట్. స్టాటిక్ రౌట్కి బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏముంటుంది 1 అని ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ 0 అంటే ఏందనేది మీకు ఫర్దర్గా టైం వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రౌటర్స్ ఉన్నాయి, ఎన్ని నెక్స్ట్ స్టాప్స్ ఉన్నాయి అనే దాని గురించి రిలేటెడ్ ఉంటుంది. టైం వచ్చినప్పుడు దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎస్ అంటే స్టాటిక్ రౌటింగ్ ఏ నెట్వర్క్కి వెళ్ళాలి, 2.0 నెట్వర్క్కి వెళ్ళాలి, దాని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏంది ఇక్కడ 1 అనేది ఉంది. వై అంటే నెక్స్ట్ స్టాప్ ఐడి ఏమి ఇస్తాం ఇక్కడ 192.168.1.1 గుండా వెళ్తుంది. అర్థమవుతుందా, రైట్. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ అని ఉందనుకో, అది డైనమిక్లో కాన్ఫిగర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఓఎస్పిఎఫ్ రౌట్స్ అనేది ఉంటుంది, దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వాల్యూ ఏముంటుందంటే 110. ఇప్పుడు నువ్వు ఒకే రౌటర్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ రౌటింగ్ రాసినావు, ఓఎస్పిఎఫ్ రౌటర్ రాసినావు అనుకుందాం. ఇదేమో స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే మాన్యువల్ అప్డేషన్, ఇది ఆటోమేటిక్ అప్డేషన్ డైనమిక్. 2 రాసినాం అనుకో, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే దీనికి ప్రయారిటీ ఉంటుందా దీనికి ప్రయారిటీ ఉంటుందా అంటే రౌటర్లో 2 ప్రోటోకాల్స్ రాసినాం అబ్బా, ఇప్పుడు స్టాటిక్ రౌటింగ్ ప్రయారిటీ ఉంటుందా డైనమిక్ రౌటింగ్ ఓఎస్పిఎఫ్కి ప్రయారిటీ ఉంటుందంటే సింపుల్ పాయింట్, దేనికైతే ఏ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వాల్యూ లోయర్ ఉంటుందో దట్ విల్ బీ హ్యావింగ్ ది హైయెస్ట్ ప్రయారిటీ ఆర్ దట్ విల్ బీ ది ట్రస్టెడ్ ఫర్ ది రూట్, రైట్. అప్పుడు దేనికి ఉంటుంది, స్టాటిక్ ఏమో 1 ఉంది, ఓఎస్పిఎఫ్కి ఏమో 110 ఉంది కాబట్టి ద ప్రయారిటీ విల్ బీ గివెన్ ఫర్ ది స్టాటిక్ రౌట్. ఎప్పుడు ఫెయిల్ అయితే అప్పుడు ఓఎస్పిఎఫ్కి వెళ్తుంది, ఎప్పుడు సేమ్కి రిలేటెడ్ ఉన్నప్పుడు.
రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, డి అంటే ఈఏజిఆర్పి రౌట్ ఉంది, దానికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏంది 90. ఇంకొకటి ఏంది ఆర్ అంటే ఆర్ఐపి ప్రోటోకాల్, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్, అడ్మినిస్ట్రేషన్ డిస్టెన్స్ 120. సో ఇవి ట్రై టు రిమెంబర్ దీస్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అండి. ఇంటర్వ్యూలో అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. రైట్. ఇప్పుడు నీకు డైరెక్ట్లీ కనెక్టెడ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏముంటుందో తెలుసు, 0. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ రౌటింగ్ అంటే మీనింగ్ ఏంది, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1. నెక్స్ట్ ఇలా గుర్తుపెట్టుకో. రైట్. సో తర్వాత ఈఐజిఆర్పి గుర్తుపెట్టుకో. సో దీని నెంబర్ ఏంది 90. రైట్. సో తర్వాత ఓఎస్పిఎఫ్ గుర్తుపెట్టుకో, ఈ నెంబర్ ఏంది 110. తర్వాత ఆర్ఐపి ప్రోటోకాల్ గుర్తుపెట్టుకో 120. సో ఇవి మనం ఇప్పుడు నీకు డైరెక్ట్లీ కనెక్టెడ్ 0 అని నీకు గుర్తొచ్చేస్తుంది. స్టాటిక్ రౌటింగ్ అనేది 1 అనేది నీకు గుర్తొస్తుంది. ఎప్పుడైతే ఏజిఆర్పి ఓఎస్పిఎఫ్ ఆర్ఐపి ఇవి కాన్ఫిగర్ చేస్తామో ఇవి ఆటోమేటిక్గా మనకు గుర్తుకొస్తాయండి. రైట్. సో ఇది థియరీ పార్ట్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ అజెండా ఏంటంటే ఫస్ట్ నెట్వర్క్స్ ఏమున్నాయో చెప్తా అండి మీకు. 1.0, ఇది 2.0, ఇది 3.0, ఇది 4.0, ఇది 5.0, ఇది 6.0. సో ఇక్కడ నేను ఇంటర్ఫేస్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చినానండి. ఇంటర్ఫేస్ విత్ ఐపీ అడ్రస్ ఇచ్చిన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.0 నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి G0/0 దాని ఐపీ అడ్రస్ నేనేమి ఇచ్చిన 192.168.1.1 ఇచ్చిన. సిస్టమ్కి 1.10 ఇచ్చిన, ఇది 1.11 ఎందుకంటే 1.0 నెట్వర్క్ కాబట్టి. అదేవిధంగా 2.10, 2.11 ఇచ్చిన. సో ఈ ఇంటర్ఫేసెస్కి ఐపీ అడ్రస్ ఏ విధంగా అసైన్ చేయాలో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటానండి. సో మీరు ఫస్ట్ టైం కానీ ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీకు ఇవి ఎట్లా కాన్ఫిగర్ చేయాలో తెలియకపోతే ప్లీజ్ అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో మళ్ళీ రిపీట్ అవుతుంది అనేసి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి కాన్ఫిగర్ చేస్తలేదండి. అంటే ఇప్పుడు నేను ఈ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి, సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఏముంది, సపోజ్ G0/0 అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినా అనుకో, ఇవి నేను ప్రీ కాన్ఫిగర్ చేసినానండి. ఎట్లా కాన్ఫిగర్ చేయాలో మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చండి. త్రూ CLIలో చేస్తుంటా, అదేవిధంగా ఇక్కడ కూడా ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్పించుంటాయండి. సో G0/0 ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిన 1.1 ఇచ్చిన. రైట్. సో తర్వాత G0/1 ఉంది కదా. సో దీనికి 192.168.4.1 ఇచ్చిన. నెక్స్ట్ G0/2కి 3.1 ఇచ్చిన అండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇవి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 0, ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 0, ఇవి డైరెక్ట్లీ కనెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రౌటర్కి ఈ 4.0 నెట్వర్క్, 1.0 నెట్వర్క్, 3.0 డైరెక్ట్లీ కనెక్టెడ్. సో దీనికి నువ్వు రౌటింగ్ టేబుల్ గురించి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ నువ్వు ఆ ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ అసైన్ చేయగానే షో ఐపీ రౌట్ కమాండ్ టైప్ చేసినావు అనుకో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే నీకు అర్థమవుతుంది. దానికి 1.0 నెట్వర్క్ తెలుసు, ఎందుకు, ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్. సో అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏంది 0. సో దాని గుండా 1.1 అనే ఒక ఇంటర్ఫేస్ ఉందా, G0/0 అనే ఇంటర్ఫేస్, దాని ఐపీ అడ్రస్ ఇది. అదేవిధంగా దానికి 3.0 నెట్వర్క్ తెలుసు, 4.0 నెట్వర్క్ కూడా తెలుసు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ లేదంటే మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 0. ఎందుకు 0 అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్, దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్. సి అంటే అర్థమవుతుందా, అయిపోయింది. అదేవిధంగా ఈ రౌటర్కి యాజ్ పర్ డేటాబేస్ మీరు కాన్ఫిగర్ చేయండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి పింగ్ అవుతున్నా అనుకుందాం, అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా. సో డెస్క్టాప్లోకి వెళ్ళి దీనికి ఆల్రెడీ నేను ఐపీ అడ్రస్ ఇచ్చినాను కదండి 1.10. సో ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ అవుదాం అనుకుంటున్నా 2.10. సో ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ టైప్ చేస్తున్నాను, పింగ్ 192.168.2.10 అని పింగ్ చేసిన. రైట్. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, రిప్లై అంటే రిప్లై వచ్చిందని కాదండి, రిప్లై ఫ్రమ్ 192.168.1.1 డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్, అంటే మనకు రీచ్ అవ్వట్లేదు. అరే ఏంది నాకు ఇక్కడ 1.1 వచ్చింది, 2.10 నుంచి కదా డెస్టినేషన్ అన్రీచబుల్ రావాలంటే అట్ట కాదు. సో ప్యాకెట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది మీకు క్లియర్గా అర్థం కావడానికి సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసి నేను రైట్. సో ప్యాకెట్ తీసుకుంటున్నా, ఇది సోర్స్ అనుకుంటున్నా, ఇది డెస్టినేషన్ మీద ఇంకొకసారి క్లిక్ చేసిన. అంటే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ క్లిక్ చేసినావో ఇక్కడికి వస్తుంది, దీని డేటాబేస్లో చెక్ చేస్తుంది, తెలియదు కాబట్టి గేట్వే ఏముంది 1.1కి పంపిస్తుంది. సో వెళ్ళింది. ఇక్కడ రౌటింగ్ టేబుల్లో మనకి ఏమన్నా 2.0 నెట్వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా, లేదు. ఎందుకు లేదు, నువ్వు ఫస్ట్ ఓన్లీ ఇంకా రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయలే. సో అప్పుడు దీంట్లో ఏముంటుంది, 1.0 నెట్వర్క్కి, 4 నెట్వర్క్కి, 3 నెట్వర్క్కి మాత్రమే వెళ్ళడం తెలుసుంటుంది. సో దానివల్ల ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ గేట్వే ఏం చెప్తుంది అంటే ఐ డోంట్ నో హౌ టు గో టు ది 2.10 అని చెప్తుంది. రైట్. సో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో రియల్ టైంలోకి వచ్చేయండి. సో రౌటింగ్ టేబుల్లో లేదు కాబట్టి మనం చేయలేం. సో నీకు స్టిల్ డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్
షో ఐపీ రౌట్ స్టాటిక్ అనే కమాండ్ టైప్ చేసినాను అనుకుందాం, రైట్. సో టైప్ చేస్తే నాకేమన్నా స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేసినాను ఇప్పటి వరకు లేదు. సో ఇప్పుడు దీని డేటాబేస్లో ఏమేమి తెలియదండి, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే 5 డాట్ తెలియదు, 6.0 తెలియదు, 2.0 తెలియదు. దీనికి ఇది చెప్పాలి, అర్థమవుతుందా? అదే స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్. సో ఫస్ట్ మనం నార్మల్ స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాలే వాడదాం. సో ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే ఫ్లోటింగ్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది, అది బ్యాకప్ రౌట్ నుంచి ఎట్లా ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్టికులర్ డెస్టినేషన్ నెట్వర్క్ పంపిస్తుంది అనే దాని గురించి ఇక్కడ మన మెయిన్ అజెండా. అర్థమవుతుందా అండి? ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నార్మల్ ఫస్ట్ స్టెప్ మీకేం చెప్తున్నా అంటే ఫస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ స్టెప్లో స్టాటిక్ రౌటింగ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. అర్థమవుతుందా? స్టాటిక్ రౌటింగ్ అని నేను మొత్తం కాన్ఫిగర్ చేస్తలేదండి, సిచ్యువేషన్ బట్టి చెప్తున్నా. మీకు అర్థమైందంటే ఈ కాన్సెప్ట్ మీరు ఏ సిచ్యువేషన్ కన్నా మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. జస్ట్ మీకు కోర్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఎగ్జాంపుల్లో దేనికి 1.0 నెట్వర్క్ నుంచి 2.0 నెట్వర్క్స్ ఉండే సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి. సింపుల్ ఏంది, ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఇటన్నా పోవచ్చు, లేదంటే ఇటు నుంచి ఇటన్నా వెళ్ళచ్చు. స్టాటిక్ రౌటింగ్ అంటేనే మనం ఏమని చెప్పుకున్నాం, మాన్యువల్ ఆపరేషన్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పాలి, ఒక్క వేనే చెప్పాలి. అయితే ఇట్లన్నా పో, లేదంటే ఇట్లన్నా పో అని చెప్పాలి. ఎట్లా చెప్దాం, ఫస్ట్ ఇట్లా పో అని చెప్తే తప్పు. ఎందుకు చెప్పు, ఇట్లా పోతే 1 2 3 4 రౌటర్ నుంచి వెళ్ళాలి. అదే ఇట్లా పోతే 2 రౌటర్స్ నుంచి మనం డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. మనం ఆల్వేస్ ప్రిఫరెన్స్ ఏంది, షార్టెస్ట్ పాత్ కదా. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఈ రౌటర్కి స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగర్ చేద్దాం. ఏం కాన్ఫిగర్ చేద్దాం, అరే భయ్ నువ్వు 2.0 నెట్వర్క్ వెళ్ళాలంటే అది నీకు డైరెక్ట్లీ కనెక్టెడ్ లేదు. అప్పుడు నువ్వేం చేయాలి, ఈ నెక్స్ట్ యాప్ ఐడియే కదా దీనికి ఎగ్జిట్ ఇంటర్ఫేస్. ప్రీవియస్ క్లాస్లో నేను చాలా వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అండి నెక్స్ట్ యాప్ ఐడి అంటే ఏంది. సో మీకు ఈ పాటికి క్లియర్గా అర్థమై ఉంటుంది. సో దీనికి ఇటు నుంచి నువ్వు ఇటు వెళ్తే నువ్వు ఇక్కడికి రీచ్ అవ్వాలని చెప్పాలి మనం. అర్థమవుతుందా? సో ఓకేది అయిపోయింది. సో తర్వాత ఏం చేద్దామంటే ఇది ఫెయిల్ చేద్దాం. ఫెయిల్ చేస్తే రీచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. రీచ్ అవ్వకపోతే అప్పుడు ఎట్లా ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్ మనం కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం నార్మల్ స్టాటిక్ రౌటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దామండి. సో దానికోసం నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఈ రౌటర్లోకి వెళ్తున్నా, రైట్. సో రౌటర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ వెళ్ళాలండి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్దాం. సో సిఎల్ఐలోకి వెళ్ళిన తర్వాత దేనికి రౌటర్ రాస్తున్నా అండి, నేను ఈ ఎగ్జాంపుల్లో 2.0 నెట్వర్క్కి రౌటర్ రాస్తున్నా. నేను 5.0కి 6.0కి రాయట్లేదండి. సో యాక్చువల్గా 8కి కూడా రాయాలి, బట్ మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే దానికోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ నేనేం చేస్తున్నా, కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు నాకు ఏ నెట్వర్క్ తెలియదండి, 2.0 నెట్వర్కే కదా. సో 192.168.2.0 దీని సబ్నెట్ మాస్క్ నీకు కంపల్సరీ తెలిసి ఉండాలండి. సో 255.255.0. ఒకవేళ నువ్వు తప్పుగా రాసినావు అనుకో, జస్ట్ ఏం లే మళ్ళీ అప్ యారో మార్క్ పెట్టి ఇక్కడ నో అని టైప్ చేసినావు అనుకో, ఆ రౌట్ అనేది డిలీట్ అయిపోతుంది, రైట్. సో మళ్ళీ ఏం స్పెషల్గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ పార్ట్ ఏంది, ఈ 2.0 నెట్వర్క్కి సబ్నెట్ మాస్క్ వెళ్ళాలంటే మన రౌటర్ నుంచి ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలి. సో దీనికి ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. ఎగ్జిట్ పాయింట్ నేనేమని చెప్పాను, నెక్స్ట్ అప్ ఐడి. సో ఈ ఇంటర్ఫేస్ ఏంది, నేను G0/2 అని రాసిన. సో దీని ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిన 192.168.3.2. అరే అంటే నువ్వు ప్యాకెట్ ఎప్పుడైతే ఈ రౌటర్కి వస్తుందో నువ్వు 2.0కి వెళ్ళాలంటే ఇక్కడ ఎగ్జిట్ తీసుకో, ఈ రౌటర్కి ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి నిన్ను ఇక్కడికి తీసుకోబోతుంది అనేది దాని మీనింగ్. సో ఇక్కడ నెక్స్ట్ యాప్ ఐడి అనేది ఇంపార్టెంట్, రైట్. సో దాని నెక్స్ట్ యాప్ ఐడి ఏంటండి, 192.168.3.2, రైట్. అయిపోయింది, రైట్. సో ఇప్పుడు ఎగ్జిట్ కొట్టి నువ్వేం టైప్ చేస్తావంటే షో ఐపీ రౌట్ స్టాటిక్ అనే కమాండ్ టైప్ చేయి. టైప్ చేసి ఇప్పుడు నువ్వు ఎస్ఎన్ ఉందా, ఎస్ అంటే ఇంతకు ముందు చెప్పాను కదా నేను స్టాటిక్. సో బై డిఫాల్ట్ నువ్వు ఇచ్చిన ఈకపోయినా ఏడీ వాల్యూ ఏంది 1, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1. దీని గురించి తర్వాత నేర్చుకుందాం, రైట్. సో వయా ఎట్లా వెళ్ళాలి, 192.168.3.2 వెళ్ళాలి, రైట్. సిమ్యులేషన్కి వెళ్దాం. సిమ్యులేషన్కి వెళ్ళి ప్యాకెట్ తీసుకుందాం. ఇది సోర్స్ అనుకుంటున్నా నేను, ఇది డెస్టినేషన్ అనుకుంటున్నా, రైట్. సో ఇక్కడ వెళ్ళింది, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెనక్కి అయితే వచ్చిందా వెనక్కి చూద్దాం, వచ్చిందా రాలే. దీనికోసమే నేను మీకు సిమ్యులేషన్ మోడ్లో చూపిస్తున్నా. ఇది ఫెయిల్ అయింది కదా, అరే ఎందుకు ఫెయిల్ అయిందంటే మళ్ళీ డిలీట్ చేసి మీరు రియల్ టైం మోడ్లో కొట్టండి. సో ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి, అది ఇంపార్టెంట్. దానికోసమే నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే నువ్వు ఈ రౌటర్కి ఏం చెప్పినావు అన్నా,
నువ్వు 2.0 నెట్వర్క్కి వెళ్ళాలంటే దీని డేటాబేస్లో ఏమని చెప్పినావు, ఇఫ్ యూ వాంట్ టు గో టు 192.168.2.0 నెట్వర్క్ యూ టేక్ ది వయా పాత్ ఈస్ 192.168.3.2 అని చెప్పినావు. సో ఇది 3.2కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మనకు ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు ఈ సిస్టమ్కి ఎట్లా తెలుస్తుంది సక్సెస్ఫుల్గా రిసీవ్ అయిందా లేదా అనేది? అక్నాలజ్మెంట్ వస్తే కదా, అంటే ఐసీఎంపీ ఎక్కువ రిప్లై వస్తేనే కదా అది సక్సెస్ఫుల్ అయిందో లేదో తెలవడానికి. అప్పుడేక మనకు సినారియో ఫెయిల్యూరా సక్సెస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి ప్యాకెట్ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? దీనికి ఇక్కడికి పంపించాలని తెలుసు, దీనికి ఇది ఎట్లా డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి ఇక్కడికి పంపించింది. కానీ ఇక్కడ అసలు కథ ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చింది, రిప్లై ఇక్కడికి వచ్చింది. ఈ రౌటింగ్ టేబుల్లో ఏముంది? 3.2కి ఎట్లా పోవాలో తెలుసు, 2. నెట్వర్క్ ఎట్లా పోవాలో తెలుసు, 6. నెట్వర్క్ ఎట్లా పోవాలో తెలుసు. కానీ 1.0 నెట్వర్క్ ఎట్లా పోవాలి దీని డేటాబేస్లో ఉందా? లేదు. మరి ఎట్లా అది పంపిస్తుంది? పంపించదు. అందుకే ఫెయిల్ అయింది. అంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు కానీ వెనక్కి రావడం తెలియదు. రైట్? ముందుకైతే పంపించినావు భయ్యా, సో వెనక్కి కూడా ఇప్పుడు నువ్వు ఎట్లా రావాలో చెప్పాలి. స్టాటిక్ రౌటింగ్ అంటే మీనింగ్ ఏంది? ప్రతిదీ మాన్యువల్, వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. సో ఇప్పుడు ఈ రౌటర్కి నువ్వేం చెప్పాలి? స్టాటిక్ రౌటింగ్ అనేది ఎట్లా రావాలో చెప్పాలి. ఎందుకు చెప్పాలి? సో 2.0 నుంచి 1.0 నెట్వర్క్ రిప్లై రావాలి కదా, రిప్లై వస్తేనే కదా మనకు అది సక్సెస్ ఫెయిల్ అనేది తెలిసేది. సో అది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు ఈ రౌటింగ్ టేబుల్లో మీరు కన్నా అబ్జర్వ్ చేసిందంటే దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎనేబుల్ షో ఐపీ రౌట్ అని టైప్ చేసినానంటే మనకు 1.0 నెట్వర్క్ గురించి ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దానికి నువ్వేం చేయాలి? లేదంటే షో ఐపీ రౌట్ అని రైట్, షో ఐపీ రౌట్ స్టాటిక్ అని రైట్. సో స్టాటిక్ రాస్తే మనకేమైనా స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ఉందా? లేదు. సో ఇప్పుడు ఏం చెప్తామంటే దీనికి ఐపీ రౌట్ 192.168.1.0కే కదా పంపించాలి రిప్లై. నేను ఇది కాన్సన్ట్రేషన్ చేస్తలేదు బ్రదర్, ఓన్లీ ఈ నుంచి ఏడికి కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. దాని సబ్నెట్ మాస్క్ ఏంది? 1.0ది 255.255.255.0. ఏది? ఈ రౌటర్ నుంచే కదా. 1.0కి వెళ్ళాలంటే ఇట్లా పోతే వెళ్తుందా? ఇది షార్టెస్ట్ పాత్ కదా. సో దీనికి ఈ డైరెక్షన్లో ఎగ్జిట్ పాయింట్ ఏంది? ఇది. అంటే ఇది నెక్స్ట్ హాప్ ఐడి, దాని ఐపీ అడ్రస్ ఏంది? 192.168.3.1 రైట్. సో 3.1 అంటే ఇప్పుడు ఇది రాసిన తర్వాత రైట్ ఏమైంది? సారీ, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి కదా. సో కాన్ఫిగర్ టీ ఐపీ రౌట్ 192.168.1.0 సబ్నెట్ మాస్క్ ఈస్ 255.255.255.0. ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఏందబ్బా? 192.168.3.1 అయిపోయిందా? ఇప్పుడు నువ్వు ఎగ్జిట్ కొట్టి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళు రైట్. సో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో ఐపీ రౌట్ కొడితే నీకు ఇక్కడ పాత్ ఉంటుంది రైట్. అంటే 1.0కి వెళ్ళడానికి పాత్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేద్దాం అంటే మళ్ళీ సేమ్ సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నా అండి రైట్. సో ఇది సోర్స్ అనుకుంటున్నా, డెస్టినేషన్ ఇంతకుముందు ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు చూద్దాం రైట్. సో వెళ్ళింది. ఇక్కడ డేటాబేస్లో మ్యాక్ అడ్రస్ టేబుల్లో డెస్టినేషన్ ఉండదు కాబట్టి గేట్వేకి పంపిస్తుంది, ఇదే కదా. సో రౌటర్కి వెళ్ళింది. రౌటర్ డేటాబేస్లో 2.0కి వెళ్ళాలంటే ఏమని చెప్పినావు? వయా 3.2 గుండా పోమని చెప్పినావు కదా. సో వెళ్ళింది. ఇది ఎట్లా డైరెక్ట్లీ కనెక్టెడే కాబట్టి దీని గురించి తెలుసుంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చి స్విచ్కి పంపిస్తుంది. మ్యాక్ అడ్రస్ టేబుల్లో దీని డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఇదే కాబట్టి ఇక్కడికి ప్యాకెట్ ఫార్వర్డ్ చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా రిప్లై రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. సో పంపించిందా? నెక్స్ట్ ఇది డిఫాల్ట్ గేట్వే 2.1కి పంపించింది. ఇప్పుడు ఈ రౌటింగ్ టేబుల్లో 1.0కి ఎట్లా వెళ్ళాలో మనం ఇప్పుడు చెప్పాం కదా, 3.1 గుండా పోమని చెప్పినాం కదా. సో అది 3.1కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇది దీనికి ఎట్లా డైరెక్ట్లీ కనెక్టెడే కాబట్టి డైరెక్ట్గా ప్యాకెట్ అనేది 1.10కి ఫార్వర్డ్ చేస్తుంది. సో స్విచ్లో మ్యాక్ అడ్రస్ చెక్ చేసుకొని 1.10కి ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ కింద ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు అర్థమైందా? సో ఇది యాక్చువల్గా మనం ప్రీవియస్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసిన కాన్సెప్ట్. డిలీట్ కొట్టి రియల్ టైంలోకి వెళ్ళు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ ఇంటర్ఫేస్ నెంబర్ ఏంది? G0/2 కదా. ఈ రౌటర్ మీద క్లిక్ చేసి రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్తున్నాను. వాంటెడ్గా నేను ఇంటర్ఫేస్ని షట్ డౌన్ చేస్తున్నాను. అప్పుడు కమాండ్ ఏం యూజ్ చేయాలి? ఇంటర్ఫేస్ G0/2. ఈ ఇంటర్ఫేస్ అండి ఇది. ఈ ఇంటర్ఫేస్ నెంబర్ ఏంది? G0/2. సో నేను అది షట్ డౌన్ కొడుతున్నా రైట్. సో షట్ డౌన్ కొట్టంగానే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే ఇదేమైంది? ఆఫ్ అయిపోయిందా?
ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళినా. సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్ పీడియూ తీసుకొని ఇది సోర్సు ఇది డెస్టినేషన్ అని పెట్టినా. సేమ్ ఇంతకుముందు సక్సెస్ అయింది కదా, ఇప్పుడు సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, రౌటర్కి వెళ్ళిన తర్వాత ఈ పాత్ తీసుకొని వెళ్ళిపోతుంది అనుకుంటావు, కానీ పోదు. ఎందుకు పోదు? నువ్వు ప్రతిదీ మాన్యువల్గా చెప్పాలి. ఇది ఫెయిల్ అయితే ఏమైంది, ఇక్కడ నుంచి పొమ్మని చెప్పింది కానీ ఇక్కడ పాతే లేదు కదా, అప్పుడు ఏమవుతుంది? సో మనకు ఫెయిల్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇది ఫెయిల్ అయినప్పుడు అరే భయ్ నువ్వు ఇట్లా పోవని చెప్పాలి. ఒకవేళ ఇది ఆన్ ఉంటే ఇట్లదే పోవని చెప్పాలి. రెండున్నా కానీ బై డిఫాల్ట్ ప్రయారిటీ దీనికే ఇవ్వాలి. ఎందుకు దీనికే ఇవ్వాలి? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. నేను మళ్ళీ నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఇంటర్ఫేస్ ఏంటంటే G0/2 కదా, ఇంటర్ఫేస్ G0/2 మళ్ళీ నో షట్ డౌన్ కొట్టినామంటే ఆన్లోకి వచ్చేస్తుంది. రైట్, ఇది అయిపోయింది. రైట్, సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు దీనికి కమాండ్స్ రాద్దాం. అంటే ఇది ఫెయిల్ అయితే నువ్వు ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పో అని చెప్పాలి. ఫస్ట్ ఈ రౌటర్కి రాయాలా. ఈ రౌటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సంబంధం ఉంటుంది? ఇక్కడ వరకే తీసుకెళ్తుంది. మళ్ళీ ఏడికి పోవాలంటే ఈ రౌటర్ పాత్ర ఏంది, ఇక్కడ వరకు తీసుకుపోవాలి. దీనికి కూడా రాయాలి మళ్ళీ, అంతే కదా. ఈ రౌటర్ ఒక్కటే ఏడికి తీసుకెళ్ళిపోదు భయ్య. సో ఎటు నుంచి ఏడుకొచ్చి ఎన్ని నుంచి ఏడుకొచ్చి ఎన్ని నుంచి. ఇంతకుముందు అయితే ఏడకపోతే తెలిస్తే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు అట్లా కాదు సిచ్యువేషన్. ఏ నుంచి ఏడికి రౌట్ ఎట్లా రాయాలి, మళ్ళీ ఈ రౌటర్లోకి వెళ్ళి ఏడికి ఎట్లా పోవాలో రాయాలి, మళ్ళీ ఈ రౌటర్కి వెళ్ళి ఏడికి ఎట్లా పోవాలో రాయాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ దీన్ని రాద్దాం. ఇప్పుడు నువ్వు రాయాల్సింది ఏంది, స్టాటిక్ రౌటా ఫ్లోటింగ్ రౌటా? ఫ్లోటింగ్ రౌట్. స్టాటిక్ రౌటింగ్ రాసినావంటే మళ్ళీ సేమ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 ఉంటుంది కాబట్టి దానికి ఎట్లా పోవాలో తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ప్రైమరీ, ఇది పోతే ఇది బ్యాకప్, అప్పుడు ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్ రాస్తున్నాం. సో ఫస్ట్ నేను R1 మీద క్లిక్ చేస్తున్నా. R1 మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఏ నెట్వర్క్కి వెళ్ళాలనుకుంటున్నా, 2.0 నెట్వర్క్కి వెళ్ళాలి. అంతే కదా, మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చి ఓన్లీ 2.0 మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఐపీ రౌట్. రైట్, సో ఏ నెట్వర్క్ అండి, 192.168.2.0కి వెళ్ళాలి. సో దాని సబ్నెట్ మాస్క్ ఏంది, 255.255.0. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఈ రౌటర్ నుంచి? ఇది రాయు, నీకు ఎగ్జిట్ ఏంది, ఇట్లా పోతేమో చేరుకోలేవు, ఇట్లా పోతే ఆల్రెడీ పాత్ ఉంది. ఇప్పుడు ఏమని ఇట్లా చెప్తున్నావు, నీకు డైరెక్ట్లీ కనెక్టెడ్ 7 వరకే, నీకు నీ డెడ్ ఎండ్ 7 వరకే, నువ్వు 7 పో అని చెప్పడానికి నీకు ఛాన్సే ఉండదు. అది గుర్తుపెట్టుకో, అది ప్రీవియస్ క్లాస్లో నేను మీకు క్లియర్గా చెప్పిన. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్ ఈ డైరెక్షన్లో. ఈ ఎగ్జిట్ పాయింట్ని మనం ఏమంటాం, నెక్స్ట్ హాప్ ఐడి అంటాం. దాని ఇంటర్ఫేస్ ఏంది, G0/1. దాని ఐపీ అడ్రస్ ఏంది, 192.168.4.2 అయిందా? ఇప్పుడు ఇచ్చినాం అనుకో, ఇక్కడ దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 ఉంటుంది, ఇంతకు ముందు రాసిన దానికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 ఉంటుంది. అప్పుడు రౌటర్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫార్వర్డ్ చేయదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు నీకు డౌట్ ఉంటే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకో, ఏమిచ్చింది 1 to 255 ఆ డిస్టెన్స్ మెట్రిక్ ఫర్ దిస్ రౌట్, నువ్వు ఏదైనా ఎంటర్ చేసుకో. రైట్, అది ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చినాను అనుకో, నీ ఇష్టం ఏదో ఒకటి ఇచ్చుకో. 10 ఇచ్చినాను అనుకో, ఇప్పుడు ప్రయారిటీ దేనికి ఇస్తుంది, దేనికైతే లోయర్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్, దీనికేమో 1 ఉంది. ఇప్పుడు నేను దీనికి 10 ఇచ్చిన, ఇది ఒక్కటే ఈ క్లాస్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. 10 ఇచ్చిన, అప్పుడు ఏంది, ఇది బ్యాకప్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఎగ్జిట్ కొట్టి షో ఐపీ రౌట్ స్టాటిక్ అని కొట్టు. రైట్, సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే 2.0/3.2 అని ఉంది సంథింగ్. రైట్, సో 192.168.2.0 192.168.3.2 అంటే బై డిఫాల్ట్ ఈ రౌటర్కి ఇదే తీసుకుంది. ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది తీసుకుంటుంది. రైట్, సో ఓకే ఫైన్, ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫెయిల్ అయిన తర్వాత ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా డెలివరీ చేసేస్తుందో అనుకుంటావు. ఎందుకంటే మనం ఏం కామన్ మిస్టేక్ చేస్తావో వాటి గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మళ్ళీ వీడియోస్ అనేవి మళ్ళీ ఈనేదానికి అంటే వినకుండా జస్ట్ ప్రతిదీ క్లియర్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే నువ్వు ఇక్కడ ఏమని డౌట్ పడతావు అంటే, సపోజ్ ఈ G0/2 ఇంటర్ఫేస్ ఉంది కదా, ఆ G0/2 ఇంటర్ఫేస్ అనేది ఫెయిల్ అయిందనుకో, CONFIG కాన్ఫిగర్ టెర్మినల్. సో ఇంటర్ఫేస్ G0/2 షట్ డౌన్ అని కొట్టినాం అనుకుందాం. ఇప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, జనరల్గా అయితే ఓహో నేను ఇది ఫెయిల్ అయితే ఇట్లా పోమని చెప్పినా కదా, ఇట్లా వెళ్ళిపోతుంది అనుకుంటావు. సో ఫస్ట్ దానికంటే ముందు కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళినావు కదా, ఇప్పుడు ఎగ్జిట్ కొట్టి. రైట్, సో చూడు G0/2 అనేది డిఫాల్ట్ రౌట్, అది ఫెయిల్ అయింది ఇప్పుడు, అంటే షట్ డౌన్ అయింది. సో షో ఐపీ రౌట్ స్టాటిక్ కొట్టినావు అనుకో,
ఇప్పుడు నువ్వు చూడు ఆటోమేటిక్గా బ్యాకప్ రౌటర్ అనేది ఎనేబుల్ అయింది. అది ఎట్లా వెళ్తుంది? వయా 4.2. చూడండి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత 10. ఒకవేళ దీన్ని ఆన్ చేసినాం అనుకో ఈ 10 రాదు, 1 వస్తుంది. అర్థమవుతుందా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వేమనుకుంటావు అంటే ఓకే నాకు ఇట్లా ఉంది కాబట్టి వెళ్ళి రీచ్ అయిపోతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ తప్పది. ఎందుకు తప్పు అంటే చూడు, ఇప్పుడు ప్యాకెట్ తీసుకున్నాం, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఈ రౌటర్కి ఏమని చెప్పినా ఇది ఫెయిల్ అయితే ఇట్లా పోమని చెప్పినా ఓకే పోతుంది, అది ప్రాబ్లం లేదు. సో ఇక్కడ రౌటింగ్ టేబుల్ ఎక్కడ ఉంది, ఇది ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడికి పోమని చెప్పినాం, రైట్? సో పోయింది ఓకే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలి కదా, పోతుందా? వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకు వెనక్కి వచ్చేస్తుంది? దీని రౌటింగ్ టేబుల్లో డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏమున్నాయి? 4.0, 5.0 ఉంది, దీనికి 2.0 తెలియదు. అర్థమవుతుందా? అందువల్ల ఏమవుతుందంటే ఇది ఫైనల్గా ఫెయిల్ అవుతుంది, రైట్? సో ఎందుకంటే మనం మాన్యువల్ రౌటర్ రాస్తున్నాం, ప్రతి దానికి చచ్చినట్టుగా రాయాల్సిందే. అర్థమవుతుందా? సో ఏ నుంచి ఇక్కడికి ఎట్లా పోవాలో చెప్పిన. అదేవిధంగా ఈ రౌటర్కి 2.0 గురించి చెప్పాలి, ఈ రౌటర్కి 3.0 గురించి చెప్పాలి, దీనికి చెప్పాలి. ఎందుకు? ఇది ఆల్రెడీ డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఈ రౌటర్కి వెళ్ళి 2.0 గురించి చెప్పాలి. సో CLIలోకి వెళ్ళి, రైట్? సో మనము 2.0కి ఎట్లా వెళ్ళాలో నేర్పియాలి. సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ప్రతిదీ ఎట్లన్నా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఎనేబుల్, సో కాన్ఫిగర్ టర్మినల్, రైట్? సో కమాండ్ ఏంటండి? IP route 192.168.2.0, సబ్నెట్ మాస్క్ వచ్చి 255.255.0. ఇప్పుడు ఈ రౌటర్లోనే కదన్నా నేనున్న కాన్ఫిగర్ చేయడానికి. సో దీనికి ఇట్లా వెళ్తే 2.కి వెళ్తుంది, ఇట్లా వెళ్తే 2.కి వెళ్తుంది, ఇట్లా వెళ్తేనే కదా 2.కి వెళ్తుంది. సో దీనికి నెక్స్ట్ టాప్ ఐడి ఏంది? ఇది అంటే 5.2, 192.168.5.2. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఇస్తావా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100, 10 అట్లా ఇస్తావా? అవసరం లేదు. ఎందుకు చెప్పు? దీనికేం మల్టిపుల్ పాస్ లేవు. ఇట్లా పోవాలంటే ఇట్లా పోవాలంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు ఇట్లా కూడా అనుకోవచ్చు, అరే భయ్ నేను ఇట్లా పోయే ఛాన్స్ ఉంది కదా, అప్పుడు 2 పాత్రలు ఉన్నాయి కదా అంటే ఓకే, అప్పుడు దీనికి నార్మల్ ఇచ్చుకో, దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ. నీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఎట్లాగో నా కాన్సన్ట్రేషన్ ఏంది, ఇట్లా పోయినప్పుడు ఫెయిల్ అయితే ఇట్లా బొమ్మని చెప్తున్నది ఇక్కడ కాన్సెప్ట్. నీకు ఇంకొక మల్టిపుల్ వేస్ ఉన్నప్పుడు నీ కాన్సెప్ట్ అర్థమైతే నువ్వు ఎట్లయినా కాన్ఫిగర్ చేసుకోవచ్చు బ్రదర్, రైట్? సో ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఏ నుంచి ఎటుకు పోతుందని తెలిసింది. ఇప్పుడు 2.0కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళని చెప్తున్నా. దీనికి మళ్ళీ నేను ఫ్లోటింగ్ పాయింట్ రాయాలంటే నువ్వు రాసుకో, ప్రాబ్లం లేదు. జస్ట్ నేను ఓన్లీ ఈ సినారియోకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకో. డౌట్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు బ్రదర్. సో ఇక్కడ అయిందా, రైట్? సో ఇక్కడ ఉంది ఈ రౌటర్ కదా, ఓకే ఫైన్. సో IP route, సో 5.2 నుంచి వెళ్ళమని చెప్తున్నాను. సో దీనికి ఫ్లోటింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా 2.0కి ఎట్లా. ఓన్లీ ఫ్లోటింగ్ అనేది నేను దేనికి రాస్తున్నా, ఇది ఫెయిల్ అయితే దీనికి ఫ్లోటింగ్ రాస్తున్నా, మిగతా ఇదంతా స్టాటిక్ రౌటింగే. నీకు కావాలంటే మళ్ళీ ఈ డైరెక్షన్ ఫెయిల్ అయితే ఇట్లా పో అని చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నేను ఓన్లీ కాన్సన్ట్రేషన్ దీని మీద చేస్తున్నా అనేది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇది అయిపోయింది, ఇక్కడికి వెళ్ళమని చెప్పిన. సో డన్. సో ఇప్పుడు నీకు డౌట్ ఉంటే బై డిఫాల్ట్ దీని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందండి డైరెక్ట్గా అయితే. సో IP route స్టాటిక్ అంటే 1 కదా, 1 ఉంది. నువ్వు బ్యాకప్ రౌట్ రాసుకో, ఇట్లా పో అని చెప్పి రాసుకో 2.0కి, ఓకే ఫైన్. అప్పుడు ఇది చేంజ్ అవుతుంది, ఇది ఫెయిల్ అయితే అప్పుడు ఇట్లా పోతుంది అన్నట్టు. కానీ నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ దీని మీద ఇక్కడ, రైట్? సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, కానీ దీనికి 2.0 నెట్వర్క్ తెలుసా? తెలియదు. ఎందుకంటే దీనికి ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇది కాదు. మళ్ళీ ఇక్కడ కూడా రాయాలి, రైట్? సో ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మీరు. సో ఇప్పుడు ఈ రౌటర్కి 2.0కి ఎట్లా వెళ్ళాలో కూడా నువ్వే నేర్పియాలి, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం రాయాలి, మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఎనేబుల్ కాన్ఫిగర్ టర్మినల్, సో IP route 192.168.2.0, 255.255.0. దీనికి నెక్స్ట్ టాప్ ఐడి ఏందో సార్ చెప్తారా? దీనికి 2.0కి వెళ్ళాలంటే ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలి దగ్గరలో, ఇది కదా దగ్గర మనకు. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది నెక్స్ట్ టాప్ ఐడి. నెంబర్ ఏంది 6.2 అంటే 192.168.6.2. నెక్స్ట్ టాప్ ఐడి ఏమో అవసరం లేదు, సరే నెక్స్ట్ టాప్ ఐడి ఇచ్చేసినాం, అయిపోయిందా? సో ఎగ్జిట్ కొట్టి షో IP route అని టైప్ చేయి, రైట్? ఇప్పుడు దీనికి ఏమర్థమైంది, హౌ టు రీచ్ టు ది 2.0 తెలుసు, రైట్? సో ఓకే ఫైన్, వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామా? ఇది ఫెయిల్ అయింది కదా. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ పాత్ బ్యాకప్ రౌట్ ఫ్లోటింగ్ రౌటింగ్ అనేది ప్రైమరీ అయింది కదా. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను పింగ్ 2.10 అని కొట్టినా, రిప్లై వస్తుందో రాదో చూద్దాం.
ఎందుకు రాలేదో మీరు ఇప్పుడు నాకు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెప్పాలండి. సో రిక్వెస్ట్ టైం అవుట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ప్యాకెట్, బై డిఫాల్ట్ 4 ప్యాకెట్స్ పంపిస్తాయని చెప్పాను కదా. సో సెకండ్ది రిక్వెస్ట్ టైం అవుట్ అయింది. సో థర్డ్ ఫోర్త్ కూడా రిక్వెస్ట్ టైం అవుట్ అవుతున్నాయి, రైట్. సో ఇక్కడ మీరు జస్ట్ వీడియో అనేది పాజ్ చేసి ఎందుకు రావట్లేదు అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు రావట్లేదండి? ఇంతకుముందు చెప్పిన పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు కానీ వెనక్కి రావడం తెలియదు. అర్థమవుతుందా? సో ఈ రౌటర్కి వీడికి రావాలంటే నువ్వేం చేయాలి, మళ్ళీ ఇది రాయాలి. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా రాసినావు, బట్ ఈ లింక్ ఏమైంది, ఫెయిల్ అయింది. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి ఏం రాయాలి, సో CLIలోకి వెళ్ళి, రైట్, ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు ఆల్రెడీ దీంట్లో షో IP రౌట్ ఉంది కదా. ఏముంది షో IP రౌట్ అంటే, ఇక్కడ చూడు, ఎగ్జిట్ కొట్టినా, రైట్. సో ఎగ్జిట్ కొట్టి షో IP రౌట్ స్టాటిక్ అని కొట్టినాను, రైట్. అసలు స్టాటిక్ రౌట్ అనేది అది డిజేబుల్ అయింది మెయిన్ది. అంటే ఇప్పుడు చూడు, దీనికి ఇట్లా రాసిన, ఇది పోయింది కాబట్టి చూపిస్తలేదు. ఇప్పుడు ఏంది, ఈ లింక్ ఫెయిల్ అయితే మళ్ళీ అంటే ఇప్పుడు సింపుల్ అబ్బా. సో ఇప్పుడు ఏం చేసిన నేను, 7 నుంచి 7 దాకా పోతుంది. ఎందుకంటే రౌట్ రాసిన, ఫస్ట్ 7కి వచ్చింది ప్యాకెట్, ఇది ఎట్లా లేదు కాబట్టి 7కి పంపించింది. 7 నుంచి 7కి వచ్చింది, 7 నుంచి 7కి వచ్చి ఇక్కడ పోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ రిప్లై రావాలి అంటే ప్యాకెట్ అనేది ఈ రౌటర్కి వచ్చింది. ఈ పాత్లో నువ్వు ఇట్లా పోవాలని చెప్పినావు, ఇంతకుముందు రాసినావు కదా 1.0కి ఎట్లా పోవాలో. ఇప్పుడు ఈ లింక్ అనేది ఫెయిల్ అయింది, ఇప్పుడు ఇట్లా పోవాలి. ఇప్పుడు పోవాలంటే దీంట్లో పాత రాసినావా నువ్వు, రైట్. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినాడు కానీ పద్మవ్యూహం నుంచి మళ్ళీ వెనక్కి రాయడం రాయలే. అంటే ఇక్కడ నువ్వు పాత రాయాలి. ఈ పాత రాయాలంటే మళ్ళీ స్టాటిక్ రౌటింగ్ రాయాలా? తప్పు, స్టాటిక్ రౌటింగ్ కాదు, ఫ్లోటింగ్ రౌటింగ్ రాయాలి దీనికి. ఎందుకు ఫ్లోటింగ్ రౌటింగ్ రాయాలి, ఇది ఆల్రెడీ స్టాటిక్ రౌటింగ్, దీనికి రాసినావు. ఇదే 1.0 నెట్వర్క్ మళ్ళీ ఇంకొకసారి రాస్తున్నావు అంటే మీనింగ్ ఏంది, కన్ఫ్యూజ్ అవుతుంది బ్రదర్. సో ఇక్కడ 192.168.1.0 దాని సబ్నెట్ మాస్క్ రాసిన తర్వాత ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఏమి ఇచ్చినావు నువ్వు, 3.1 ఇచ్చినావు. ఇది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ రౌటర్ నుంచి ఆల్టర్నేటివ్ పాత్ ఇదే కదా. అంటే ఇదేమో స్టాటిక్ రౌట్, ఇది ఫ్లోటిక్ స్టాటిక్ రౌటింగ్ అనేది రాయాలి. అంటే 192.168.1.0 ఈ సబ్నెట్ మాస్క్ వెళ్ళాలంటే ఈ 3.1 అనేది, ఇది 3.1 అనేది ఫెయిల్ అయితే ఇప్పుడు నువ్వేమని చెప్తున్నావు, వయా 6.1 గుండా పో అని చెప్తున్నావు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి, దీనికి నువ్వు అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వాల్యూ రాయాలి. అప్పుడు ఇది లేదు కాబట్టి ఇట్లా పోతుంది. మళ్ళీ దీనికి 2.0కి ఎట్లా వెళ్ళాలో తెలుసు కానీ 1.0కి ఎట్లా వెళ్ళాలో తెలుసా, తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలంటే 1.0కి వెళ్ళడానికి ఇది నెక్స్ట్ హాప్ ID ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ దీనికి ఫ్లోటింగ్ పాయింట్ రాయని అవసరం లే, ఒకటే పాత్ కాబట్టి, ఒకటే రౌట్ కాబట్టి. 2 ఉంటే అప్పుడు ఫ్లోటింగ్ రాస్తాం. మళ్ళీ దీనికి 1.0కి ఎట్లా వెళ్ళాలో రాయాలి. ఇట్లా రాస్తే మాత్రమే అప్పుడు మనకు వెనక్కి రిప్లై వస్తుంది, రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ రౌటర్ మీదకి వెళ్ళి, రైట్. సో కాన్ఫిగరేషన్ టర్మినల్లోకి వెళ్ళి IP రౌట్ 192.168.1.0 255.255.255.0. సో ఏందండి దీనికి నెక్స్ట్ హాప్ ID 6.1 కదా. సో 192.168.6.1 ఒక 100 అని ఇచ్చిన. ఎందుకు ఇది 100 ఇచ్చిన అంటే ఇది ఫెయిల్ అయితే ఇది ఆటోమేటిక్ అవుతుంది కాబట్టి. సో ఎంటర్, రైట్. సో ఎగ్జిట్ కొట్టి నీకు డౌట్ ఉంటే షో IP రౌట్ స్టాటిక్, రైట్. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఇది ఎనేబుల్ ప్రైమరీ అయింది. ఇన్ కేస్ ఈ లింక్ ఆన్ అయిందనుకో ఇది రాదు, అంటే 6.1 గుండా పోదు, 3.1 గుండా పోతుంది. ఎందుకంటే దాని డిస్టెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు దీనికి చెప్దామా, ఎస్. సో దీనికి వెళ్ళి CLIలోకి వెళ్ళి 1.0 నెట్వర్క్కి వెళ్ళాలంటే ఏమని చెప్పాలి, సో దాని నెక్స్ట్ హాప్ ID అనేది మనం ఇవ్వాలి, రైట్. సో గో టు కాన్ఫిగరేషన్ టర్మినల్. దీనికి 2.0కి ఎట్లా పోవడమే నేర్పించినాం, 1.0కి ఎట్లా పోవాలో నేర్పించాలి. ఎందుకంటే రిప్లై అనేది రిసీవర్ నుంచి సోర్స్కి పోవాలి కాబట్టి. సో IP రౌట్ 192.168.1.0 255.255.255.0 ఈ రౌటర్కే కదా మనం రాస్తున్నాం R3కి. దీనికి నెక్స్ట్ హాప్ ID ఏంది, 5.1. ఎందుకంటే 1.0కి ఈ డైరెక్షన్లోనే పోతుంది. సో 192.168.5.1, రైట్. సో దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఒకటే వే ఉంది కాబట్టి, రైట్. ఇంకొక వే ఉన్నప్పుడు మాత్రమే నీకు అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ రాయాలి. సో ఎగ్జిట్ కొట్టి చెక్ చేసుకో ఒకసారి, షో IP రౌట్ స్టాటిక్ ఉందా లేదని, రైట్. ఇది 1.0 వెళ్ళడానికి ఇట్లా 5.1, అదే 2.0కి వెళ్ళడానికి 6.2 గుండా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ రౌటర్కి కూడా చెప్పాలి కదా. సో ఈ రౌటర్కి వెళ్ళి CLIలోకి వెళ్ళి గో టు కాన్ఫిగర్ టర్మినల్ IP రౌట్
192.168.1.0 255.255.255.0 ఆ పాత్ ఏందండి ఈ రౌటర్కి ఇదే కదా ఎగ్జిట్ ఇంటర్ఫేస్ 4.1 సో 192.168.4.1 రైట్ సో ఎగ్జిట్ సో ఐపీ రౌట్ స్టాటిక్ ఉందా 1.0కి 2.0కి పాత్ అయిపోయింది రైట్ సో దీనికి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సో పింగ్ 2.10 వచ్చిందా బాస్ రిప్లై ఇది ఇంపార్టెంట్ పాయింట్ రైట్ సో ఇలా మీకు అర్థమైనప్పుడు మాత్రమే మీరు దేనికి ఎట్లా రౌటర్స్ రాసుకోవాలన్నా రాసుకోవచ్చు అర్థమవుతుందా సో నీకు స్టిల్ డౌట్ ఉంటే సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఇది క్లోజ్ చేసి ఇక్కడ సోర్స్ అనుకో ఇది డెస్టినేషన్ అనుకో రైట్ సో వెళ్ళిందా ప్యాకెట్ బరాబర్ వెళ్తుంది రౌటర్కి వెళ్తుంది సో ప్రైమరీ రౌట్ ఫెయిల్ అయింది కాబట్టి బ్యాకప్ రౌట్ తీసుకుంటుంది సో దానికి 5.2కి వెళ్తే ఎట్లా పోవాలో తెలుసు దీనికి 6.2కి వెళ్తే ఎట్లా పోవాలో తెలుసు ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి ఇచ్చింది మళ్ళీ నువ్వు రాసినావు ఇప్పుడు గుర్తుపెట్టుకో రౌటర్కి వచ్చిన తర్వాత ప్రైమరీ రౌట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది బ్యాకప్ రౌట్ వచ్చి ప్రైమరీ రౌట్ అవుతుంది ఎందుకంటే దీనికి 2 రౌట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ లింక్కి సేమ్ డెస్టినేషన్కి అంటే 1.0 నెట్వర్క్కి దీనికి ఒకటే కాబట్టి నువ్వు ఫ్లోటింగ్ రాయలే దీనికి కూడా ఒకటే కాబట్టి ఫ్లోటింగ్ రాయలే దీనికి 2 కాబట్టి ఫ్లోటింగ్ రాసినావు అర్థమవుతుందా ఇట్లా రాసినావు కాబట్టి ఇది ఫ్లోటింగ్ అనుకున్నావు ఇది స్టాటిక్ అనుకున్నావు సో ఇప్పుడు వెళ్ళింది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చింది రైట్ సో రిసీవ్ అయింది ఇక్కడ ప్రోగ్రెస్ అనేది సక్సెస్ఫుల్ అయింది రైట్ సో ఇదండి ఇప్పుడు నీకు స్టిల్ డౌట్ ఉంది అనుకుందాం ఇప్పుడు ఈ రౌటర్లో 2 రౌటర్ రాసినాం గుర్తుపెట్టుకో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఈ రౌటర్కి ఫస్ట్ ఇదేంటంటే ప్రైమరీ రౌట్ ఏంటంటే 3.2 గుండా వెళ్ళమని ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే అప్పుడు ఏమని చెప్పినావు 4.2 అని చెప్పినావు ఎందుకు దీని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి సంథింగ్ ఇది 1 అయితే దీనికి గ్రేటర్ వాల్యూ ఇచ్చినావు అంటే ఏదైతే ఏడీ వాల్యూ తక్కువ ఉంటుందో అది ఫస్ట్ ప్రయారిటీ ఇది ప్రయారిటీ 1 ఇది లేనప్పుడు ఇది ప్రయారిటీ 2 అంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎట్లా ఫెయిల్ అయింది కాబట్టి ఈ రౌటర్ మీద నువ్వు క్లిక్ చేసి రైట్ ఎనేబుల్ షో ఐపీ రౌట్ స్టాటిక్ అని కొట్టినావు అనుకో నీకు పాత 2.0కి వెళ్ళడానికి ఇది 10 ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్సే చూపిస్తుంది నీకు 3.2 ఉండమని చూపేది ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది అర్థమవుతుందా లేదబ్బా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎనేబుల్ చేసిన రైట్ అంటే మీనింగ్ ఏంది కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్ళి ఈ ఇంటర్ఫేస్ ఏందబ్బా G0/2 సో ఇంటర్ఫేస్ G0/2 సారీ ఇంటర్ఫేస్ G0/2 లోపల ఉన్నా నేను నో షట్ డౌన్ అనే కమెంట్ టైప్ చేసిన ఇప్పుడు ఆన్ అయిందా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు చూడు ఎగ్జిట్ కొట్టి షో ఐపీ రౌట్ స్టాటిక్ కొట్టు రైట్ షో ఐపీ రౌట్ స్టాటిక్ కొట్టు ఎందుకు ఇది చూపిస్తుంది ఇంతకుముందేమో వేరే చూపించింది ఇంతకుముందు ఏం చూపించింది ఇక్కడ వయా 4.2 అని చూపించింది ఇప్పుడు ఎందుకు నీకు 2.20కి వయా 3.2 అని చూపిస్తుంది ఎందుకంటే ఇది 1 అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఇది అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏంది 10 అంటే ఏది లో అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఉంటుందో దానికి ప్రయారిటీ ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకో అర్థమవుతుందా ఇప్పుడు ఇట్లా పోతుందా సింపుల్ డౌట్ ఉంటే మళ్ళీ సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి రైట్ లేదంటే పింగ్ అన్న వాడుకో జస్ట్ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను నేను సో సోర్స్ డెస్టినేషన్ వచ్చిందా రైట్ ఇక్కడ నుంచి రౌటర్కి వెళ్ళిందా ఇప్పుడు దీనికి ప్రయారిటీ కాబట్టి సో ప్యాకెట్ ఇక్కడికి వెళ్ళి సో ఫస్ట్ ఐసీఎంపీ ఏఆర్పీ ప్రాసెస్ ఉంటుంది సో దానివల్ల మీకు ఇట్లా వస్తుందండి సో ఫైనల్గా మీకు ప్యాకెట్ రీచ్ అవుతుంది సో ఇప్పుడు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఫస్టే నువ్వు ఎప్పుడైనా అంటే ఇవి అంటే సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసి ప్యాకెట్ తీసుకున్నప్పుడు నేను చేసేదానికి మీరు చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేయగానే మనకు మల్టిపుల్ ఐటమ్స్ చూపిస్తాయండి రైట్ సో దానికి నువ్వేం చేస్తావంటే ఫస్టే పింగ్ కొట్టే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఇక్కడికి చెక్ చేయాలనుకుంటున్నావు కదా సో ఫస్ట్ పింగ్ కొట్టినావు అనుకో ఆ ఐసీఎంపీ అవన్నీ ఇంటర్నల్గానే అయిపోతాయి నీకు కనబడవు అంటే 192.168.2.10 అనేది పింగ్ కొట్టాయి ఫస్ట్ రైట్ ఇప్పుడు రిప్లై వచ్చింది కదా ఇప్పుడు నీకు ఐసీఎంపీలో అవన్నీ ఐఆర్పీ ప్రాసెస్ అవన్నీ చెక్ చేయదు ఎందుకంటే ఫస్ట్ పింగ్ కొట్టినప్పుడే అవన్నీ చెక్ చేసుకుని ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ టైమే నువ్వు పింగ్ కొట్టకుండా డైరెక్ట్గా ఇక్కడ సిమ్యులేషన్ మోడ్ మీద ఓపెన్ చేసి నువ్వు సోర్స్ డెస్టినేషన్ ప్యాకెట్స్ తీసుకున్నావు అనుకో ఏమవుతుందంటే అది ఐఆర్పీ ప్రాసెస్ అవన్నీ చెక్ చేసుకుంటూ పోతుంది సో దానికోసం నేను ఇట్లా చేయమని చెప్తున్నా ఫస్ట్ పింగ్ కొట్టేసి తర్వాత సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి నీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ ఏమైంది ఇక్కడికి వచ్చిందా సో నెక్స్ట్ రౌటర్కి వెళ్ళిందా రౌటర్లో 2 పాత్లు ఉన్నాయి కానీ ప్రైమరీ పాత్ ఎవరికి ఇచ్చినావు 1 ఎందుకంటే దీనికి స్టాటిక్ రౌటింగ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి 1 వచ్చింది సో అది అక్కడికి వెళ్తుంది ఈ రోడ్ తీసుకోదు
రైట్. సో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నీకు రిప్లై కూడా ఏమొస్తుంది, ఇక ఈ రౌటర్కి వచ్చినప్పుడు ఇదేమో అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 100 ఇచ్చినావు, దీనికేమో 1 ఇచ్చినావు. సో ఇప్పుడు ఏది షార్టెస్ట్, ఏది లోయర్ ఏడీ వాల్యూ ఇది, కాబట్టి ఈ పాత్లోనే వెళ్ళి నీకు రిప్లై అనేది వస్తుంది. రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో బ్రదర్. రైట్. సో ఇది నీకు అర్థమైతే నువ్వు ఏ విధంగా అయినా నువ్వు బ్యాకప్ రౌట్స్ అనేది, ఫ్లోటింగ్ రౌట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇప్పుడు నీకు అర్థమైంది. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా పోవాలి, ఇన్ కేసు ఇది ఫెయిల్ అయితే ఇట్లా రాయాలని నువ్వే రాయాలా. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా పోవాలనుకో, ఇది ఫెయిల్ అయిందనుకో, మళ్ళీ ఇట్లా పోయి అని రాయాలా. ఓకే, ఒక 4-5 రౌటర్లు, ఒక 7-8 రౌటర్లు ఉంటే రాస్తాం అనుకుందాం. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి కూర్చొని చెక్ చేసుకుంటా పోతాం అనుకుందాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రౌటర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అబ్బా, కానీ స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాలే వాడాలి. సెక్యూరిటీ రీజన్లో స్టాటిక్ ఈజ్ బెస్ట్ కంపేర్ టు ది డైనమిక్ అనుకుందాం. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, సో ప్రతిదానికి ఇట్లా రాస్తుంటే కూర్చోలేవు కదా. అప్పుడు మనకు అన్నోన్ రౌట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈజీ, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ నువ్వు ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి నీకు ఇంటర్నెట్ వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ మళ్ళీ రౌటర్లు మళ్ళీ ఇక్కడికి ఇన్ని రాసుకుంటూ పోతావు, నువ్వు స్టాటిక్ రౌటింగ్లో రాయలేవు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఒక కాన్సెప్ట్ డిఫాల్ట్ రౌటింగ్ అనేది వస్తుంది. డిఫాల్ట్ రౌటింగ్ ఏం చెప్తుందంటే సింపుల్గా, అరే భయ్ నీకు నేను ఫస్ట్ రౌట్లు చెప్తున్నా, నీకు ఆ రౌట్లు కాకుండా ఏదన్నా కొత్త రౌట్ వచ్చిందనుకో, అది ఏ నెట్వర్క్ అయినా రిలేటెడ్ ఉండొచ్చు, ఏ సబ్నెట్ మాస్క్ అయినా రిలేటెడ్ ఉండొచ్చు, నువ్వు ఇట్లా పంపించే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పొచ్చు. ఆ డిఫాల్ట్ రౌటింగ్ ఏ సిచ్యువేషన్లో వాడతాం, ఎందుకు వాడాలనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. అది కంప్లీట్ అయిన తర్వాత మనం డైనమిక్ రౌటింగ్ నేర్చుకుందాం. రైట్. సో ఇప్పుడు మీకు స్టాటిక్ రౌటింగ్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ అయితే చేయండి బ్రదర్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ ఆల్సో నో ప్రాబ్లం, బట్ ప్లీజ్ encourage us to do more videos. So please do comment. So what part you understand, what part you didn't understand, so that I'll try to improve my content. So thank you very much guys. Have a nice day. Bye.